అమ్మాయి వాళ్ళం కదా, మన జాగ్రత్తలు మనం చూసుకోవాలి కదా. నిజంగా పెళ్ళయ్యాక నేను నాకు నచ్చినట్టు ఉండగలుగుతానా? ఆ దేవుడి దయతో మన అమ్మాయికి మంచి సంబంధం దొరికిందండి. ఘనంగా పెళ్లి చేసుకొని గౌరీని ఇంటికి తీసుకొచ్చారు అబ్బాయి వాళ్ళు. అయ్యో, వాషింగ్ మిషన్ పాడు చేసేసిందా? ఆ మాత్రం తెలీదా నీకు? చదువుకున్న అమ్మాయి అని చెప్పి మీ వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు. అయినా నాది తప్పు. ఏమీ తెలియని పల్లెటూరు మొద్దం చేసుకున్నా కదా. ఆగమ్మా. మీ కూతురు చేసిన ఘనకార్యానికి పక్కాసు పలకడానికి వచ్చారా? పద్మ ఇంకా రాము ఏం జరిగిందో అని కంగారుగా ఆలోచిస్తూ ఉన్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన గౌరీని చూసి, గౌరీ, అసలేం జరిగిందమ్మా? వదిన గారు ఎందుకలా కోపంగా ఉన్నారు? చెప్పమ్మా, ఏం జరిగింది? మా కంగారుగా ఉంది. ఇంతలో ఆడపడుచు అంజలి మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్న విషయం చెప్పేస్తదేమో అమ్మా అని వాళ్ళ అమ్మతో అంటుంది. అప్పుడే గౌరీ, ఏం జరగలేదమ్మా, మీరు కంగారు పడకండి. ఏం జరగకపోతే మీ అత్తగారు ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నారు? ఏం జరగలేదా అంటే ఏంటి? మేమేం జరగకుండానే నీ మీద లేనిపోని అబండాలు వేసేవాళ్ళలాగా కనిపిస్తున్నామా నీకు? అయ్యో, తను మాట్లాడిన దానికి అర్థం అది కాదు తినా, మీరు అపార్థం చేసుకుంటున్నారు. అదేలే, ఎంతైనా మీ కూతురే కదా, తప్పు చేసినా ఒప్పులానే అనిపిస్తుంది. ఇంతలో గౌరీ, క్షమించండి అత్తయ్య, తప్పు నాదే. ఆ మెషిన్ ఎలా వాడాలో తెలియనప్పుడు వాడకుండా ఉండాల్సింది. అది నా వల్లే పాడయింది. ఆ మాట విని వాళ్ళ అమ్మా నాన్న గౌరీ వైపు కొంచెం కోపంగా చూశారు. పాడైంది సరే, ఇప్పుడు దాన్ని బాగు చేపించడానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా నీకు? అయినా మీకెందుకు తెలుస్తుంది? క్షమించండి వదినా, ఏదో తెలియక చేసింది. తన తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం. ఇంకోసారి జరగకుండా చూసుకుంటాం. వాళ్ళ అమ్మా నాన్న క్షమాపణ అడగడం చూసి గౌరీ చాలా బాధపడింది. సరేలేండి, వదిలేండి ఇంకా. మేం వచ్చిన విషయం ఏంటంటే వదినా, సంక్రాంతి పండగ వస్తుంది కదా, కొత్తల్లుడిని కూతుర్ని ఇంటికి పిలవడం సాంప్రదాయం. పైగా మీరు పల్లెటూరులో పండగ ఎప్పుడు చూసుండరు కనుక అందరూ తప్పకుండా పండక్కి ఖచ్చితంగా రావాలొదినా. అక్కడే 4 రోజులు ఉండాలి. అవునండి, అలాగే నేను బావగారికి అల్లుడు గారికి కూడా ఫోన్ చేసి చెప్తాను. మీరందరూ తప్పకుండా రావాలి. అప్పుడే అంజలి, వాట్? మనం వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏంటమ్మా? నో, నా వల్ల కాదు. అలాగే. చాలా సంతోషం వదినా. అమ్మా గౌరీ, ఇదిగో ఇవి తీసుకోమ్మా, అందరికీ ఇవ్వు. నీకిష్టమని పిండి వంటలు చేసుకొని తీసుకొచ్చాము. గౌరీ ఆనందంగా అవి తీసుకొని లోపలికి వెళ్ళింది. సరే అండి, ఇంక మేం వెళ్ళొస్తాము. మీరందరూ తప్పకుండా రండి. ఒకసారి నేను గౌరీతో మాట్లాడి వస్తాను అనేసి గౌరీ దగ్గరికి వెళ్ళింది. గౌరీ, హా అమ్మా. కొత్తగా పెళ్ళయింది. పుట్టింట్లో ఉన్నంత స్వేచ్ఛ అత్తారింట్లో ఉండదమ్మా. నీకు నచ్చకపోతే నాతో మీ నాన్నతో గొడవ పడినట్టు ఇక్కడ కూడా అలానే చేస్తే ఎక్కువ రోజులు నీ కాపురం సాగదమ్మా. ఈ విషయం నువ్వు ఎంత త్వరగా అర్థం చేసుకుంటే మనందరికీ అంత మంచిది. మీ నాన్న చాలా కష్టపడి అప్పులు చేసి నీకింత డబ్బున్న కుటుంబానికి ఇచ్చి పెళ్లి చేశాడు. కాస్త మా గురించి కూడా ఆలోచించమ్మా. అదంతా విన్న గౌరీ ఏం మాట్లాడకుండా బాధగా మౌనంగా ఉండిపోయింది. వెళ్ళొస్తామమ్మా, జాగ్రత్త అని వాళ్ళ ఊరికి బయలుదేరి వెళ్ళిపోయారు. ఏంటమ్మా, పండక్కి వాళ్ళ ఇంటికి వస్తామని చెప్పావు? ఆ పల్లెటూరుకి వెళ్ళి ఎలా ఉంటాం మనం? వస్తామని చెప్పకుండా ఇంకేం చెప్పాలే? కొన్ని విషయాల్లో అబద్ధాలు చెప్పకపోతే తర్వాత మనమే చిక్కుల్లో పడాలంజలి. ఇప్పుడే రామని చెప్తే లేనిపోని గొడవలవుతాయి. అవసరమా ఇప్పుడు? మన మీద వేలెత్తి చూపించే అవకాశం వాళ్ళకివ్వద్దు. మరి ఏం చేద్దాం అప్పుడు? ఒంట్లో బాలేదనో ఇంట్లో బాలేదనో ఏదో ఒకటి చెప్పొచ్చులే, నేను చూసుకుంటాను. నువ్వు ఎక్కువ ఆలోచించకు. న్యూ ఇయర్ వస్తుంది, ముందు నువ్వు దాని గురించి ఆలోచించు. అవునమ్మా, నాకైతే చాలా ప్లాన్స్ ఉన్నాయి. అన్నయ్య నాన్న వచ్చాక కూర్చొని మంచిగా ప్లాన్ చేద్దాం. నేను ఈసారి నా స్నేహితులందరినీ పిలుస్తాను ఇంటికి. అలాగే, వాళ్ళు వచ్చాక మాట్లాడదాం. సాయంత్రం విష్ణు ఇంకా వాళ్ళ నాన్న ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చారు. గౌరీ వాళ్ళ కోసం ఊరి నుంచి వాళ్ళ అమ్మా నాన్న తెచ్చిన పిండి వంటలు తీసుకొని వచ్చింది. అవి చూసిన వాళ్ళ మామగారు, అరే వా, నాకిష్టమైన మురుకులు అరిసెలు. ఎన్ని రోజులైందమ్మా వీటిని తిని. నువ్వే చేసావా? లేదు మావయ్య, ఊరు నుంచి వచ్చేటప్పుడు అమ్మా నాన్న తీసుకొని వచ్చారు. అవునా? ఏదెక్కడున్నారు? అప్పుడే వెళ్ళిపోయారు మావయ్య. అదేంటమ్మా, ఉండాల్సింది కదా 2 రోజులు. పండక్కి మనందరినీ ఊరికి పిలవడానికి వచ్చారు. అబ్బా,
సంక్రాంతి పండగ ఎన్ని సంవత్సరాలైందమ్మా పల్లెటూరులో పండగ చేసుకొని. ఖచ్చితంగా ఈసారి అందరం అక్కడికే వెళ్ళాలి. అది విని గౌరీ చాలా సంతోషపడింది. కానీ అంజలి వాళ్ళ అమ్మ వైపు చూసి, ఏంటమ్మా? నేను చూసుకుంటానని చెప్పాను కదా. గౌరీ విష్ణుకి పిండి వంటలిస్తుంటే నాకొద్దు, నాకు అలవాట్లేదు. గౌరీ అలవాటు లేదనే మాట విని లోపల నవ్వుకుంటూ ఉంది. వాళ్ళకేం తెలుసమ్మా వాటి రుచి. మొత్తం నాకు తెచ్చివ్వు, నేను మంచిగా హాయిగా తిని పెడతాగా. గౌరీ ప్లేట్ తీసుకొని వెళ్లి వాళ్ళ మామగారి ముందు పెడుతుంది. వాళ్ళ మామగారు ఎంతో ఇష్టంగా తింటూ ఉన్నారు. ఇంతలో, అన్నయ్య, ఈసారి న్యూ ఇయర్ కి కూడా మన ఇంట్లోనే మంచి పార్టీ ప్లాన్ చేద్దాంరా. నేను నా ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేస్తాను. అలాగే, నేను అదే అనుకుంటున్నాను. నా స్నేహితులు కూడా వస్తారు. లాస్ట్ ఇయర్ లాగా క్యాటరింగ్ అవన్నీ ఏమొద్దు. అస్సలు బాలేవు వంటలు. వచ్చిన వాళ్ళకి ఫుడ్ ఏం నచ్చలేదు. అన్ని వంటలు ఎవరు చేస్తారమ్మా? గౌరీ వాళ్ళ అమ్మ మాటలు గుర్తు చేసుకొని వెంటనే, నేను చేస్తానత్తయ్య. ఏం చేస్తావు? బూరలు గారెలా? నువ్వు చేసే వంటలు ఇక్కడెవ్వరూ తినరు. ఇది మీ ఊరు కాదు, సిటీ. చేస్తా అని చెప్పినప్పుడు సంతోషపడకుండా ఏంటి మీ గోల? అంతగా ఉంటే మీరే చెయ్యండి మరి. అమ్మో, వంట నా వల్ల కాదు. నేను కూడా అన్ని వంటలు ఎలా చేస్తాను? అయినా గంగా ఉంది గదా, నువ్వు గంగా ఇద్దరూ కలిసి చెయ్యండి. కానీ ఏమాత్రం తేడా జరిగినా అస్సలు బాగోదు చెప్తున్నా. ఇంటి పరువు విషయం. అలాగే అత్తయ్య. గౌరీ పడుకోవడానికి వెళ్తుంటే, నాకు కాస్త తలనొప్పిగా ఉంది, వెళ్ళి టీ పెట్టుకొనిరా. అవునా? టీ ఎందుకండి? కషాయం చేసుకొని వస్తాను, వెంటనే తగ్గిపోతుంది. చెప్పింది చెయ్యి. నీలాగా నాకు ఆ కషాయాలు అవేవి అలవాట్లేవు. గౌరీ మళ్ళీ అలవాటు పదం విని లోపల నవ్వుకుంటూ ఉంది. అది చూసిన విష్ణు, ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. అనేసి వెళ్లి టీ తీసుకొని వచ్చింది. విష్ణు టీ తాగుతూ ఉన్నాడు. మీకు అలవాటు లేనివి చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదండి? అవును. మరి నాకు కూడా అంతే కదండి. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? గౌరీ వెంటనే, దేవుడా, వినిపించేసిందా? లోపల మాట్లాడుకునే పిచ్చేంటి నీకు అసలు? అమ్మయ్య, వినిపించలేదు అని పడుకుంటుంటే, రేపు కాస్త వంటలు బాగా చెయ్యి. నా స్నేహితుల ముందు నా పరువు తీయకు. గౌరీ అది విని ఏం మాట్లాడకుండా పడుకుండిపోయింది. మరుసటి రోజు గౌరీ ఇంకా పని మనిషి గంగ సాయంత్రం న్యూ ఇయర్ పార్టీ కోసం వంటలన్నీ చేస్తూ ఉన్నారు. గౌరీకి ఆ వంటలన్నీ కొత్తగా అనిపించిన గంగా సహాయంతో ఆ వంటలన్నీ చేస్తూ ఉంది. ప్రతి సంవత్సరం ఇలానే పండగలా జరుపుకుంటారమ్మా ఈ రోజుని. రాత్రంతా భలే హడావిడిగా లైట్లు భలే ఉంటదమ్మా. అయినా అక్క, కొత్త సంవత్సరం అంటే ఉగాది కదా. వీళ్ళంతా ఏంటో ఆ ఇంగ్లీష్ వాళ్ళలాగా ఈ రోజు చేసుకుంటున్నారు. అది కాకుండా అన్ని వాళ్ళ వంటకాలే. అదంతా విన్న అంజలి, ఏంటి ఏమన్నావు? అంటే మాకు తెలీదా ఏది కరెక్టో ఏది రాంగో? మాకే చెప్పేదానివయ్యావా నువ్వు? మీ ఊర్లో లాగా డబ్బులు లేక ఏదో పిండి తినే వాళ్ళం కాదు మేము, అర్థమైందా? అయినా నీలాంటి వాళ్ళకి చెప్పి వేస్ట్. త్వరగా వంటలు కానివ్వండి, పార్టీకి టైం అవుతుంది. అదేంటమ్మా, వాళ్ళు తినేది పిండితో చేసేవే కదా, ఏదో బంగారం తింటున్నట్టు మాట్లాడుతుందే అని ఇద్దరు నవ్వుకుంటూ ఉన్నారు. సాయంత్రం అయ్యింది. గౌరీ వంటలన్నీ పూర్తి చేసి పార్టీ కోసం రెడీ అవ్వడానికి వెళ్ళింది. అప్పుడే వాళ్ళ అత్త వచ్చి, గౌరీ, ఇదిగో ఈ బట్టలేసుకో. ఈ రోజైనా కాస్త మీ ఊరు అలవాట్లు మర్చిపోయి మా ఇంటి కోడల్లాగా నడుచుకో, అర్థమవుతుందా? గౌరీకి ఏం చెప్పాలో తెలియక తప్పదన్నట్లు, అలాగే అత్తయ్య. ఏమైనా సహాయం కావాలంటే చెప్పు, అంజలిని పంపిస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పార్టీ మొదలైంది. అందరూ వస్తూ ఉన్నారు. ఏంటి విష్ణు, ఎక్కడయ్యా మీ ఆవిడ? రెడీ అవుతుంది అంకుల్, వస్తుంది. ఏరా, ఏం సంగతులు? సంధ్య ఇంకా అంజలి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏంటమ్మా, డ్రెస్ ఇచ్చావా లేదా? ఇచ్చాను. ఎలా రెడీ అవుతుందో ఏమో ఆ మహాతల్లి. ఏమైనా అవసరం ఉంటే పిలవమని కూడా చెప్పాను. మరి పిలవలేదు కదా నన్ను. ఏం చేస్తుందో ఏమో, కర్మ. ఇంతలో అంజలి స్నేహితులు వచ్చారు. హాయ్ అంజలి, ఎలా ఉన్నావే? బావున్నానే. మీరా, ఏమైందే అలా ఉన్నావు? తెలిసిందే కదా, పాపం రాననింది, కానీ నేనే బలవంతంగా తీసుకొని వచ్చాను. ఐమ్ సారీ మీరా, మా అన్నయ్య ఇలా చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. నేను చాలా చెప్పి చూశానే. లీవ్ ఇట్ అంజలి, విష్ణుకి నాకన్నా మంచి వైఫ్ దొరికే ఛాన్సే లేదు. ఇంతకీ ఎక్కడ ఆ పల్లెటూరు మేడం? వస్తుంది, రెడీ అవుతుంది. అప్పుడే సంధ్య స్నేహితులు కూడా వచ్చారు. హాయ్ సంధ్య, పార్టీ చాలా బాగా ప్లాన్ చేశారు, సూపర్. ఇదంతా మా అంజలి ప్లాన్ చేసింది. నైస్ నైస్.
అవును మీ కోడలేది మమ్మల్ని అందరినీ పిలవకుండానే పెళ్లి చేసేసావు. అది మా వాడికి ఆ సంబంధం బాగా నచ్చింది. ఆ ముహూర్తం వెళ్ళిపోతే మళ్ళీ సంవత్సరం వరకు ముహూర్తాలు లేవన్నారు. అందుకే అమ్మాయి వాళ్ళ ఊర్లోనే పెళ్లి చేసేసాము. సరేలే కానీ త్వరగా నీ కోడల్ని పిలువు, చూస్తాము విష్ణు ఎంత అదృష్టవంతుడో. ఇంతలో గౌరీ చీర కట్టుకొని అందరికీ కూల్ డ్రింక్స్ తీసుకొని వస్తుంది. తనని అలా చూసిన అంజలి ఇంకా సంధ్యకి చాలా కోపం వచ్చింది. వచ్చింది చూడు. విష్ణుని చూస్తే జాలేస్తుంది. అయినా త్వరలోనే తెలుసుకుంటాడులే నన్ను వద్దనుకొని ఎంత పెద్ద తప్పు చేశాడో. అప్పుడేం చేయాలో నాకు తెలుసు. గౌరీ కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి సంధ్య స్నేహితురాలికి ఇచ్చింది. నమస్కారం అండి. మీ కోడలేదు సంధ్య ఇంకా రావట్లేదు. గౌరీకి అది విని ఏమీ అర్థం కాలేదు. సంధ్య చాలా కోపంగా చూస్తూ ఉంది. నేనే అండి ఇంటి కోడల్ని, నా పేరు గౌరీ. ఏంటి సంధ్య నిజమా అని షాక్ అవుతుంది. ఏంటి సంధ్య ఎన్నో మంచి సంబంధాలు వస్తే మీ విష్ణుకి ఈ అమ్మాయిని చేసుకున్నాడు. లవ్ మ్యారేజా ఏంటి? లవ్ వాల్యూ తెలిస్తే ఈ పల్లెటూరు పెంటను ఎందుకు ఆంటీ ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుంటాడు. అయినా మీరలాంటి ఇంత మంచి అమ్మాయి ఇష్టపడుతుందని చెప్పినా కూడా పట్టించుకోకుండా ఈ అమ్మాయిని చేసుకోవడం ఏంటి సంధ్య? అంతగా ఏముంది ఈ అమ్మాయిలో? గౌరీ ఆ మాటలు విని మీరా వైపు చూస్తూ ఉండిపోయింది. విష్ణు స్నేహితులు వచ్చారు. రే విష్ణు, హాయ్, ఎలా ఉన్నావు? హాయ్ రా, రండి రండి. నా వైఫ్ అనురా, ఆ రోజు ఆఫీస్ దగ్గర పరిచయం చేశా కదా. యా గుర్తుందిరా. హాయ్. హాయ్, మీకు పెళ్ళైందంట కదా, మీ వైఫ్ ఎక్కడ? పరిచయం చేయరా మాకు. అవునరా, ఎక్కడ జాబ్ చేస్తుంటాను. అది ఇంతలో గౌరీ కొంచెం బాధగా ఇంకా మీరా విషయంలో కొంచెం కోపంగా అక్కడికి వచ్చింది. గౌరీని చూసిన విష్ణు కొంచెం మొహమాటం, చిరాకుగా నా వైఫ్ గౌరీరా. ఓ హాయ్ అండి. హాయ్ అని కొంచెం ఇబ్బందిగా చెప్పారు. అప్పుడే మీతో కాస్త మాట్లాడాలి, కొంచెం పక్కకొస్తారా? తర్వాత మాట్లాడదాం, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. లేదు, ఇప్పుడే మాట్లాడాలండి. చెప్తే అర్థం కాదా? ఇంతలో పర్లేదు వెళ్ళురా. విష్ణు మొహమాటంగా పక్కకి వచ్చి కోపంగా, ఏంటి ఒకసారి చెప్తే అర్థం కాదా? అంత ఇంపార్టెంట్ ఏంటి? మీరా ఎవరండి? విష్ణు అది విని చిరాకుగా, ఎవరైతే నీకెందుకు, పరువు తీసింది చాలు, లోపలికి వెళ్ళు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏంటిరా నీ రేంజ్ ఏంటి, నీకున్న ఫాలోయింగ్ ఏంటి, అసలు ఆ అమ్మాయిని ఎందుకు చేసుకున్నావురా? ఇంతలో మీరా అక్కడికి వచ్చి, చెప్పు విష్ణు, నాలో లేనిది అంతగా ఆ అమ్మాయిలో ఉన్నది ఏంటో చెప్పు. మీరా స్టాప్ ఇట్, మళ్ళీ మొదలు పెట్టకు. సమాధానం ఇవ్వు విష్ణు. ఇంతలో గౌరీ అందరికీ స్నాక్స్ ఇస్తూ వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఇప్పటికీ ఏం అయిపోలేదు, ఒకసారి బాగా ఆలోచించి చూడు. ఎప్పటికైనా నీకు కరెక్ట్ వైఫ్ ని నేను మాత్రమే. విష్ణు వైఫ్ అని పిలిపించుకునే అర్హత నాకు మాత్రమే ఉంది. అది విని గౌరీ బాధ ఇంకా కంగారులో ఆ స్నాక్స్, కూల్ డ్రింక్స్ ఉన్న ప్లేట్ ని కింద పడేసింది. అది విష్ణు మీద పడడంతో విష్ణు వెంటనే కోపంగా అందరి ముందు గౌరీ చంప పగలగొట్టాడు. అందరూ అలానే చూస్తూ ఉండిపోయారు. కళ్ళు కనిపించట్లేదా? పని రాకపోతే మూసుకొని లోపలికెళ్ళు. ఛా, మనిషివేనా అని తిడుతుంటే ఇంతలో విష్ణు వాళ్ళ నాన్న రాజు వచ్చి విష్ణుని అందరి ముందు కొట్టబోతుంటే వెంటనే గౌరీ వచ్చి అడ్డుగా నిల్చొని దండం పెడుతూ వాళ్ళ మామగారిని ఆపుతుంది. అందరూ ఆశ్చర్యంగా వాళ్ళని అలానే చూస్తూ ఉండిపోయారు.